మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఆలయ అర్చకులైనటువంటి మహేష్ స్వామి వారితో ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో అన్నీ అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇక్కడ రేపు ప్రారంభిస్తున్నారు కదా, ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి మా ప్రేక్షకుల కోసం మీరు కొంచెం తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయము, టీచర్స్ కాలనీ. ఈరోజు 2 రోజులు పూజా కార్యక్రమాలు ఉంటాయి. మొదటిగా గంగ పూజతో మొదలుకొని స్వామివారి జ్ఞాన వినాయక మరి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వాములకి మరి అచలేశ్వర స్వామికి పంచామృత అభిషేకము మరి కుంభాభిషేకాలతో ప్రారంభమవుతుంది. మొదటగా గంగ పూజ, గణపతి పూజ, వాస్తు పూజ, ఆలయ శుద్ధి పుణ్యాహ కార్యక్రమాలతో మొదలుకొని మరి గణపతి హోమము, వాస్తు హోమంతో మొదలుకొని మరి రేపు 27/11/2025 అంటే గురువారం రోజు స్వామివారికి తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తంలో స్వామివారికి కుంభాభిషేక కార్యక్రమాలు మరి కలశ స్థాపన పూజా కార్యక్రమం మొదలవుతుంది. మరి 10 గంటలకు స్వామివారి అలంకార సేవ, మహామంగళహారతి, తీర్థప్రసాదాలు ఉంటాయి. కాబట్టి హిందూపురం తాలూకాలో ఉండే ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము. ఇట్లు టీచర్స్ కాలనీలో ఉండు అచలేశ్వర స్వామి దేవాలయము కమిటీ మరి గురూజీ గారు. జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఆ లోకరక్షకుడైన సర్వేశ్వరుడు, ఆ పరమశివుడు అచలేశ్వర స్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. మరి ఇక్కడ టీచర్స్ కాలనీ వాసులు, పెద్దలు, ఆ పరమశివ మహాభక్తాదులందరూ కూడా కలిసి ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. ఈరోజు ఈ శ్రీ అచలేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో, వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ యొక్క శివలింగ స్వరూపం అరుణాచలేశ్వరి రూపం పోలి ఉంది. ఇక్కడ శివతత్వం చూడగానే మనసులో ఒక ఆధ్యాత్మిక భావన, చింతన, ఆ యొక్క పంచాక్షరి మంత్ర స్వరూపమైన పంచభూతాత్ముడైనటువంటి అచలేశ్వరుడు అంతటా ఉన్నాడు, నీలో కొలవే ఉన్నాడు, నీ ఆత్మలో కొలవే ఉన్నాడు, నీ ఆలోచనలో కొలవే ఉన్నాడనే ఆధ్యాత్మిక ప్రభావం అనేది ఈ స్థల ప్రభావం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒక ఆలయంలోకి వెళ్తే ఒక భావన ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత ఆలయ స్వరూపం, లింగ స్వరూపం చూసిన తర్వాత ఆ నిరాకార నిర్గుణ స్వరూపాన్ని పంచలింగేశ్వరుడు చూసిన తర్వాత మనం ఒక్కటే చింత, సర్వము కొలవైనటువంటి పరమశివుడు మాతాపితలుగా ఇక్కడ వెలిసి మనలో అచంచలమైన భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసం స్వామి అందు కలుగుతుంది. అటువంటి స్పర్శలింగాన్ని దర్శించడం ద్వారా మనలో ఉన్నటువంటి మలినాలు తొలగి ఆత్మజ్ఞానం వైపు మనిషి ఆలోచన విధానాన్ని రేకెత్తిస్తూ ఉంది. మరి ఇక్కడ కావలసినటువంటి ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరగాలి. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ అచలేశ్వర నగర్గా పేరు మార్చుకొని మునుముందు అందరికీ కూడా ఈ అచలేశ్వర స్వామి దయా, కరుణ, కృపా, కటాక్ష వీక్షణాలు అందరిపై కురిసే విధంగా ఈ యొక్క దేవాలయం ఉంది. ఈ దేవాలయం కోసం నిరంతరము పెద్దలందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాతలు కూడా ముందుకు వచ్చి సహకారం అందించాలి. మున్సిపాలిటీ తరఫున మేము కూడా మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ మరి పరిశుభ్రతకు సంబంధించినటువంటి కానీ మౌలిక సదుపాయాలు ఏదైనా కానీ కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, ఒక మానసికమైన ఆందోళన నుండి మానసిక వికాసం వైపు వెళ్ళాలంటే ఆధ్యాత్మిక చింతన, అచలేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతా ఉన్నాం. చంచలమైన మనసుకి అచంచలమైన భక్తి విశ్వాసాలు అచలేశ్వర స్వామి కల్పించాలని ఒకసారి శంభో శంకర, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమో పార్వతీపతయే.